హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో అయితే నిన్నటిదనమాట. నిన్న పొద్దున మార్నింగ్ రొటీన్ అనమాట. నేను ఎలా సింపుల్గా చేసుకున్నాను వంట అనేది, అది కూడా ఈజీగా అనమాట. ఎలాంటి హడావిడి లేకుండా చేసేసాను. అది ఎలాగక్క అంటారా? పొద్దున్నే లేచాను అనమాట. ఇంక ఇల్లు జిమ్మేసుకొని వాకిలు తుడిచి ఇంక ముగ్గు అయితే పెట్టేసి, ఇంకా స్నానం చేసే ముందర బియ్యం గడి పెట్టేసి రాగి జావకు పెట్టేసి చేసి ఇంకా స్నానం చేసి వచ్చి వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. రాగి జావ అన్నం అయిపోయింది. ఇంకా నిన్న మొన్న టమాటా పచ్చడి అయితే ఉందండి, అదనమాట. ఇంకా గోధుమ పిండి కలిపేసాను చపాతీల కోసం, అదే టిఫిన్ కోసము. ఇంకా కూర అయితే చేసేస్తున్నాను అనమాట. ఇలా సింపుల్గా ఆర్డర్లో ఉన్నాయి కదా పనులు అనేటివి, ఇంక ఇలాగైతే చేస్తానన్నమాట. ఒకరోజు జావా, ఒకరోజు ఇంకా ఇది వెజిటేబుల్ జ్యూస్ అనమాట. ఇంకా ఆల్రెడీ జావ చేసేస్తున్నాను కదా, ఇంక జావలోకి మజ్జిగ కలిపి ఇచ్చేస్తాను, ఇంకా సరిపోతుంది. ఇంక నేనైతే మటుకు ఇంకా పిండి కలిపేస్తున్నా కాబట్టి ఇంకా చపాతీ చేస్తా. అన్నం ఆల్రెడీ అయిపోయింది. ఇంకా హడావిడి ఎక్కడ ఉంది, అంతా నీట్గా అయిపోయింది కదా పని అయితే మటుకు. ఇంక ఇప్పుడైతే బెండకాయ పులుసు లాస్ట్లో పెడుతున్నాను అనమాట. ఇంక ఇలాగైతే ఉంటుందండి పొద్దున్నే. ఇంకెందుకు అనుకుంటున్నారు, నేను మా వారికి లంచ్ బాక్స్ కోసం ఈ హడావిడి అంతా చేస్తున్నాను అనమాట. ఇంకా బాదం పప్పు నానబెట్టేసి అవి కూడా ఒలిచి పెట్టేశాను. ఇంకా అలాగైతే పొద్దున్నే ఇంకా పనులు అనేటివి ఇంక జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా బెండకాయలు చూస్తున్నారండి, బుడ్డి కాయలే, కాకపోతే ముదిరిపోయి ఉన్నాయన్నమాట. అవి చిన్న కాయలు అని చెప్పి ఇంక లేతగా ఉంటాయని తీసుకొచ్చారు. అయినా కూడా ముదిరిపోయి ఇంకా 4 కాయల్లో 4 ఉన్నాయన్నమాట. మంచిగా మిగతా అన్నీ పాడైపోయి ఉన్నాయి. ఇక్కడ ఏంటి అక్క చూపిస్తున్నావు బాండలే అనుకుంటున్నారా? చాలామంది సిస్టర్స్ అయితే ఈ బాండలు ఎంత అక్క, ఏంది, ఎలా ఉంది అని అయితే అడుగుతూ ఉన్నారు. ఈ బాండలు అయితే వండడానికి చాలా బాగుందండి. వెయిట్ కూడా 1 kg వరకు ఉందన్నమాట. అంత వెయిట్ ఉంది కాబట్టి అది మాడట్లేదన్నమాట. లేకుంటే స్టీల్ ఊరికే మాడిపోతాయి కదా మనం ఏం వేసినా కూడాను. ఇంకా అలాగైతే ఉందన్నమాట. ఇంకా కాస్ట్ సంగతికి వస్తారా, ఇదైతే 450 500 పడుంటుంది అనమాట. కరెక్ట్గా గుర్తులేదు నేను, ఎందుకంటే దీంతో పాటు ఇంకొక 2 తీసుకున్నాను అనమాట, అన్నం తినేవి, క్యారేజ్ అవి. అందుకని చెప్పి ఇంకా అంతగా గుర్తులేదు. ఇంకా అలాగైతే తీసుకున్నాను అనమాట. అప్పుడు 6 నెలల క్రితం తీసుకున్నాను. అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను అనమాట. చాలా బాగుంది. ఇంక నేనైతే మటుకు కూర అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను. ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇంకెక్కడ మాట్లాడేది మా లడ్డుగడు మా ఇంత అన్నమాట. ఇంకా బాండలు చూపిస్తుంటే ఇంకా నవ్విస్తున్నారు, ఏంది ఉత్తిగా మాట్లాడుకుంటున్నావు, నీకే అని. వాళ్ళకేం అర్థం అవుద్ది నా వీడియోలు బాధ. వీడియోల్లో ఇంక చెప్పాలంటే ఉత్తిగా ఏం చెప్తాం, మనం చూపించి దాని గురించి క్లారిటీ ఇస్తేనే కదా దాని గురించి చెప్పగలం. అందుకని నేను మాట్లాడుతుంటే వాళ్ళేమో అటువైపు కెమెరాకి వెనక వైపు ఉండి ఇంక ఇద్దరు స్టాండ్ దగ్గర ఇంక నవ్విస్తూ ఉన్నారనమాట. ఇంకా పొద్దున్నే అల్లరి అలా ఉంటుందన్నమాట. ఇంక నేనైతే మటుకు ఇంకా చెమటలు తట్టుకోలేక ఒక హ్యాండ్ టవల్ అయితే తెచ్చుకున్నాను. సెగ అంటే సెగ కాదండి, పొద్దునైనా కూడా ఇంకా చెమటలు గొబగొబా వచ్చేస్తున్నాయి. ఇంకా అలా ఉంది కదా, ఇంక హ్యాండ్ టవల్ ఉంటే మంచిది. ఇంకా ఆ కారం చేయి ఈ కళ్ళల్లో పెట్టి ఇంకా లేదురా నాయన అని చెప్పి ఒక హ్యాండ్ టవల్ పెట్టుకొని ఇంక తుడుచుకుంటూ చెమట ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట. అబ్బా ఎంత కష్టపడుతుందమ్మా మా మమ్మీ అంటున్నాడు మా లడ్డుగడైతే అవతల. ఇంకా అలా ఉంది. ఇంక ఇదైతే కొంచెం పులుపు వేసేసి కొంచెం కారం వేసి చేస్తున్నాను అనమాట. మరి ఇంతనే అవిద్లే బెండకాయలన్నీ బాగున్నాయని అయితే అనుకున్నాను. కాకపోతే అవన్నీ కొంచెం ముదిరిపోయేసరికి కొంచెం కూర అవుతుందన్నమాట. అయినా పర్లేదు. ఇంకా మా వారికి లంచ్ బాక్స్ పెడితే తర్వాత సంగతి తర్వాత అనైతే అనుకుంటాను నేనైతే మటుకు. ఇంకా కొంచెం ఉంటే మా లడ్డుగాడికి కలిపి పెట్టేసి పచ్చడి నింది నేను మధ్యాహ్నం. ఇంకా ఆ పచ్చడితో తినేసాను అనమాట. ఆ పచ్చడితో తిన్న కానించి కడుపులో తిక్కడం అక్కడ ఎత్తుకునింది ఎండకైతే మటుకు. ఉదయాన్నే తింటే బాగానే ఉంటుంది కానీ ఇంకా మధ్యాహ్నం అలాంటి టైంలో తింటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఇంకా అలా ఉనింది. ఇంకొన్ని మజ్జిగ తాగి ఇంకా సాయంత్రం మళ్ళీ అడ్డుగాని ఆడిపించడానికి వెళ్ళినాను అనమాట. ఇంకా ఈ మధ్య సెలవులకి ఇంకా ఒక్కటే గోల, ఆడుకోవాలి ఏం ఆడుకోవాలో అర్థం కావట్లేదు. ఇదే అయిపోయిందనమాట. ఇంకా ఏదైనా ఆడడానికి కూడా ఏం ఆడాలో చెప్పు మమ్మీ అంటాడు. ఇంకా నేను చెప్పేది ఏముంది, ఎన్ని ఆటలని మనం ఆడే ఆటలు చిన్నప్పుడు ఎలా చెప్తే అసలు ఏం ఆడతారు ఇక్కడ. అందుకని చెప్పి ఏదో ఒకటి మీకు నచ్చింది ఆడుకోరా అని చెప్తే
స్టాచ్యూ ఆటంట. ఈ ఆగుతూ ఉంటారు కదా, లండన్ స్టాప్, అదొక ఆట కనిపెట్టారు. ఇంకా అందరూ వెళ్తుంటే లండన్ స్టాప్ అని చెప్పంగానే ఆగిపోవాలి. ఇంకా ఆటలో నన్ను కూడా చేర్చుకున్నారనమాట. నిన్న సాయంత్రం ఇంకా ఏడుస్తుంటే ఇంకా నేను కూడా వెళ్ళాను. ఇంకా తక్కువ మంది ఉన్నారు, ఎట్టాడాలంటే సర్లే నేను కూడా వస్తానని చెప్పి ఇంకెళ్ళి కాసేపు షటిల్ ఆడి ఇంకా లండన్ స్టాప్ అనమాట. ఇంకా అది ఆడి ఇంక ఇంట్లోకి వచ్చేసరికి నైటు 7:40 అలా అయిందండి. 6కి అలా వెళ్ళి కిందకి ఇంకా ఆడిపించి ఇంకేం చేయాలి, పొద్దుగూకులా ఏడుపు అనమాట. ఆటలో అని ఇంకా పొద్దున్నైతే కాస్త పిల్లలు బయట ఆడుకుంటారు, కానీ ఇంకా 11 ఆ టైం అయితే ఇంక ఇంట్లోకి వచ్చేస్తాడనమాట. ఇంకా డోర్ వేసేస్తాను, ఎండ ఎక్కువగా ఉంది కదా అన్నట్టు. ఇంకా అప్పటి నుంచి నేను సాయంత్రం తీసుకెళ్ళాలి ఆటకి అంటాడు. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఆశ చెప్పాను కదా సరేనని చెప్పి ఇంకా తీసుకెళ్ళి ఇంకా ఆడుకునేదాకా ఉండి ఇంట్లోకి వచ్చి ఇంకా మిగతా పనులు నైట్కి ఏదో ఒకటి చేస్తానన్నమాట. ఇంకా అలా ఉంటుందండి నాకు సెలవుల్లో అయితే మట్టుకు. ఇంకా ఇక్కడైతే మట్టుకు చపాతీలు 2 అంటే 2 చేసేసి కొంచెం రాగి జావలో మజ్జిగ కలిపి ఇంక మా వారికి అయితే ఇచ్చేసానమాట. ఇంకా వంట అంతా అయింది కదా, ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తే ఒక పని అయిపోయింది బాబు అంటాం కదా, అలాగా మన పని మనం చేసేసుకుంటే మంచిది కదా అని నేను అనుకొని ఇంకా పెట్టేసి ఇంకా గమ్మగా కూర్చుంటాను. ఇంకా అడగరు కదా ఇంకా అయిందా లేదా అని, అందుకని అనమాట. ఇంకా అలా ఉంటుందండి. పొద్దున్నే నిన్నైతే సపోటాలు అయితే తెచ్చారనమాట. ఆ సపోటాలను చూస్తే అసలు లడ్డుల్లాగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. తీపి కూడా అసలు చక్కెరలాగే ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు అంత పెద్ద కాయలు, అంత తీపితోటేను కొంచెం పచ్చి వగరుగా అనిపించేటి. నిన్నైతే మటుకు చెట్టు నుంచి కోసిన కాయలు ఉన్నట్టే ఉన్నాయి. చూడంగానే 50కి 12 కాయలు ఇచ్చారంట. అయినా పర్లేదు బాగున్నాయి. మామిడికాయలు మాత్రం కొనేటట్లేవండి. 1200 1600 అలా చెప్తున్నారనమాట. అవి కూడా మంచి పండ్లు అయితే కాదు. ఇంకా ఇవి ఉంటాయి కదా మగ్గేసినట్టు మందు పెట్టి అలా ఉన్నాయన్నమాట. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అడిగాము, ఇంకా దాని టైం రాలేదు, ఇటు సైడ్ రాలేదని చెప్పి ఇంకొద్దని చెప్పి వచ్చేసామన్నమాట. మామూలు ఈ కాయలు ఉన్నాయి కదా రసాలు, అవి అయితేను అవి మరీ నల్లగా అలా ఉన్నాయి. తీసుకున్నా కూడా తినడానికి ఒకరుగా ఉంటాయని చెప్పి తీసుకోలేదన్నమాట. నాకైతే మటుకు ఈ సపోటాలు భలే నచ్చాయి, లడ్డుల్లాగా ఉన్నాయి. ఒక్కొక్క కాయ అయితే మటుకు రౌండ్గాను ఇంకా చక్కగా ఉన్నాయి కదా. ఇంకా మా వారికి కూడా నేను డ్యూటీలోకి ఇంకా సాయంత్రంగా ఏదో ఒకటి తింటారు కదా అని చెప్పి ఇంకేలాగా సపోటాలని ఇంకా బాక్స్లో పెడుతున్నాను. అవి పెద్దగా ఉండేసరికి ఇంక 4 కాయలు పెడదాం అనుకున్నాను, అవి పట్టట్లేదు. ఇంక మా ఆయన అయితే మటుకు అన్నీ ఇక్కడే పచ్చడి చేస్తావా ఏంది, పట్టిన వరకే 3 కాయలైనా పర్లేదు 2 అయినా పర్లేదు పెట్టు అంటున్నారు. ఇంకా సరేనని చెప్పి ఇలాగైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేశానండి. ఇంకా నా నోరు ఊరుకుంటుందా, ఇంకా సపోటా అది ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి ఇంకా మనసులో లాగుతా ఉందనమాట. దాన్ని ఎలాగైనా చూడాలని చెప్పి 4 కాయలకు అడిగాను కదా, ఒక కాయ అలాగే ఉంది. సర్లే దీన్ని టేస్ట్ చూద్దామని చెప్పి తినంగానే అబ్బా ఎందుకులంటే చక్కెరలాగా తీయగా ఉందనమాట. నాకైతే భలే నచ్చింది. వీడియోలో మీరే గమనించండి. అబ్బా భలే తీయగా ఉందని చెప్పి అంటున్నాను అనమాట. ఇలా అయితే ఉందండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.